హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. టేస్టీగా యమ్మీగా ఇవాళ నేను చేసిందేంటో తెలుసా? బీరకాయ దాంతో పాటు మసాలా కూర చేశాను. కొత్తిమీర కారం. బీరకాయ మామూలుగా రెగ్యులర్‌గా కూర, పప్పు, పచ్చడి అవన్నీ చేస్తాం గదా! ఇది ట్రై చేయండి ఒక్కసారి. అబ్బా! తర్వాత థాంక్ యూ చెప్పండి గదా! సో, ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అండ్ ఈజీ. ఆనియన్స్‌ని కట్ చేసేసుకున్నాను. అందులోనే కొత్తిమీర యాడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కారము మీ ఇష్టం. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఏం చేశానంటే బీరకాయల్ని పైన తోలు తీసేసాను అనమాట. అంటే మొత్తం తీయలేదు, అలానే అసలు తీయకుండానూ ఉండలేదు. మీరు చూసారు కదా వీడియోలో. చక్కగా అట్లా బీరకాయల్ని కొంచెం ఎచ్చాపచ్చాగా తీసుకొని కట్ చేసేసాను ముక్కల్ని. చూడండి, ఆ ముక్క సైజు అంత పెట్టుకోండి, ఇంకొంచెం చిన్నగా పెట్టుకోండి, అది మీ ఇష్టం. కానీ మరీ పెద్దగా మాత్రం పెట్టొద్దు, అన్లెస్ మీకు అది ఇష్టమైతే తప్ప. సో అట్లా చక్కగా స్లిట్ ఓపెన్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని మధ్యలోకి బీరకాయ మసాలా కూరటం కోసం పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ మసాలా అన్నాను కదా అని చెప్పి ఏదో గొప్ప స్పైసెస్ అయితే నేను అస్సలు యాడ్ చేయలేదు. మీరు చూసిందే ఇందాక మిక్సీ జార్లో ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను కదా, దాంతో పాటు ఆ చేతికి చారడంతా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. దాంతో పాటు టేస్ట్ని డబుల్ చేయడానికి నువ్వులు, వేయించుకున్న నువ్వులు అవసరం లేదు, పచ్చి నువ్వులైనా వేసుకోవచ్చు. దాంతో పాటు కొబ్బరి తురుము, ఇవన్నీ వేసుకొని శుభ్రంగా మిక్సీ పట్టేసేసాను అనమాట. ఒక 2 వెల్లుల్లి రెమ్మలు, ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఉప్పు, పసుపు మీరు కూరుకుంటాం కాబట్టి చక్కగా అందులోనే వేసేసుకొని ఆ పేస్ట్ని ఆ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్లోకి కూరేసుకున్నాను. నేను మధ్యలో బిట్స్ అండ్ టిట్స్గా చూపిస్తున్నాను కదా, అవి ఎట్లా అంటే అవి కూరుకున్న ముక్కలు అనమాట. శుభ్రంగా ఇలాగా చక్కగా ఆ బీరకాయ ముక్కల్లోకి అన్నిట్లోకి కారాన్ని, కొత్తిమీర కారాన్ని శుభ్రంగా యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసేసుకొని, ఆయిల్ మీకు నచ్చినంత వేసుకోవచ్చు, ప్రిఫరబుల్లీ తక్కువ వేసుకోండి, ఓన్లీ ప్రెజెంటేషన్ కోసం ఎక్కువ వేసుకోవడం. తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో బీరకాయల్లో కూరుకోగా మిగిలిన పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా, అది దాంట్లో యాడ్ చేసేసాను. ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేగొచ్చు. అందులోనే ఉల్లిపాయలతో పాటు ఈ ఉల్లిపాయ పేస్ట్తో పాటు చక్కగా బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే బీరకాయల్లోంచి నీళ్లు బాగా ఎగురుతాయి కదా, ఆ ఎగిరిన నీళ్లతోనే చక్కగా కుక్ అయిపోతుంది బీరకాయ కూర కూడా. అలా చక్కగా బీరకాయని చక్కగా మగ్గించేసేసి సిమ్లో పెట్టుకోండి, లో టు మీడియం ఫ్లేమే. సో ఆ కొంచెం వాటర్ నేను యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే తొందరగా చిక్కబడిపోతా ఉంటుంది అనమాట. ఒక్క 15 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే ఇదిగోండి, ఈ టెక్స్చర్ చూసే మీరు చెప్పేయచ్చు కదా ఎంత బాగుందని. మళ్ళీ చెప్తున్నా, ఇది దేంట్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, శుభ్రంగా వైట్ రైస్లో అద్దరిపోతుంది. ఒక డిఫరెంట్ కర్రీ అనమాట. రెండోది రోటీస్లో ఎట్లానూ తినొచ్చు. సో చాలా చక్కగా టేస్టీగా ఒక 15 నిమిషాల్లో బీరకాయ కూరని వెరైటీగా కొత్తిమీర కారం వేసి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా వీటిని వేసుకొని చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. హెల్త్కి ఎలాగూ చాలా మంచిది. ఇలాంటి కొత్త రెసిపీస్ని తప్పకుండా మన ఛానల్లో యాడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా చూడండి, మీకు గ్యారంటీగా నచ్చుతాయి. ఇవాళ నా లంచ్ బాక్స్కి స్పెషల్ ఇదే. మీరేం ప్రిపేర్ చేసుకున్నారో చెప్పుకుంటూ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.